హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి అద్భుతమైన లిరిక్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు నితిన్ హీరో చెక్ మూవీ వస్తుంది. ఈ చెక్ మూవీ నుంచి ఒక మంచి ప్రోమో సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్స్తో కూడిన ఒక లిరికల్ సాంగ్స్ మనకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఏ విధంగా అయితే మనము వాట్సాప్ స్టాటస్ వీడియో ఏ విధంగా చేసుకోవాలనో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, చూడండి, వాళ్ళు ఏదైనా సాంగ్స్ మాత్రం సినిమా వాళ్ళు ఏదైనా సాంగ్స్ వీళ్ళు విడుదల చేసినప్పుడు, ఒక లిరికల్ సాంగ్స్ చేసినప్పుడు ఏదైతే ఫోటో అనేది మ్యాజిక్ రూపంలో అటు నుంచి ఇటు ఎల్లుకుంటూ ఒక బెస్ట్ వాట్సాప్ లిరికల్ సాంగ్స్ అనేది ఏ విధంగా అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారో అదే రకంగా మనకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని కూడా మనము ఏదైతే ఉందో సాంగ్స్, ఆ సాంగ్స్తో కూడిన లిరికల్ సాంగ్స్ పెట్టుకొని మనం కూడా వాట్సాప్ స్టాటస్ అనేది ఏ విధంగా మనం మొబైల్లో ఈ కైన్మాస్టర్ అనే యాప్ ద్వారా మనం చేసుకోవాలనో నా వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఒకసారి మీరు వీడియో అయితే చూడండి, ఎండ్ వరకు చూడండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, నేను డిజైన్ చేసినటువంటి ఒక 5 seconds డెమో అయితే మీకు చూపిస్తాను. ఒక డెమో అయితే చూడండి. డెమో నచ్చాక ఫ్రెండ్స్ అదే రకంగా మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని మీరు వీడియో అనేది ఏ విధంగా చేసుకుంటారో నా వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక నిమిషం డెమో చూసేయండి. Time for a love potion, a little sweet and spice. Throw it all in a cauldron, mix it up real nice. Fire in my eyes, stir counterclockwise. ఓకే ఫ్రెండ్స్, డెమో చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో వీడియో. సేమ్ ఏదైనా ఒక ఆడియో సాంగ్స్, లిరికల్ సాంగ్స్ వీడియో మనం వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే రకంగా మనం కూడా డిజైన్ చేయడం జరిగింది. మనం కూడా మనకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోతో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్లో మనము అలాంటి వీడియో మనం చేసుకోవాలనుకుంటే మన మొబైల్ వచ్చేసి మనకు ఈ కైన్మాస్టర్ అనే ఒక యాప్ ఉండాలి. ఫ్రెండ్స్, ఇది మనకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ప్లే స్టోర్లో లేకపోతే నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే మనకి ఈ రకంగా ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 9:6 అనే ఒక రేషియో పైన ఓపెన్ చేస్తే మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ మీడియా ఆప్షన్ పైన నొక్కేసేయండి. నొక్కేస్తే మనకి ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ మనకు ఎనీ కలర్ మీకు సంబంధించిన కలర్ తీసుకోండి. బ్లాక్ కావచ్చు, వైట్ అనేది ఏదైనా తీసుకోండి. ఓకే, ఇట్లా తీసుకున్న తర్వాత మనకు వాట్సాప్ స్టాటస్ అనేది 30 seconds కాబట్టి 30 seconds వరకు అయితే ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకే, 30 seconds వరకు ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఫోటోస్ ఏవైతే ఉంటున్నారో, అంటే మీరు ఏదైతే ఫోటో పెట్టి మీరు వాట్సాప్ స్టాటస్ అనేది చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో తీసుకోండి. నేను కొన్ని ఫోటోలు తీసుకుంటాను, నాకు సంబంధించిన ఫోటోస్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఫోటోలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, చూడండి, ఈ ఫోటోని ఇలా పట్టేసి ఇలా మొత్తం ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా పెద్దగా జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ కీ కలర్ ఉంది చూడండి, ఈ కీ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసేసి ఈ ఫోటోని కొంచెం ఇలా మిడిల్లో తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొంతవరకు జరపండి. కొంతవరకు జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక ప్లస్ ఐకాన్ వస్తుంది చూడండి, ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసేసి ఏం చేస్తారంటే మీకు ఈ ఫోటో అంటే ఎటు సైడ్ నుంచి ఎటు మూవ్ కావాలని ఇట్లా మూవ్ చేయండి. చూడండి, ఈ రకంగా అయితే మూవ్ చేయండి. ఓకే, ఇలా మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, కొంచెం ఇంకా ముందుకి ఇలా జరపండి. ఓకే, ఇలా ముందుకు జరిపేసి మళ్ళీ ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి మళ్ళీ ఈ ఫోటోని పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. చూడండి, ఇట్లా ఇప్పుడు అమ్మాయి ఇట్లా కనిపించేలాగా ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా డ్రాగ్ చేసేసి మళ్ళీ లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసేసి ఈ రకంగా అయితే మీరు ఇట్లా జరుపుకోండి. చూడండి, ఇలా జరిపేసేయండి. ఇలా జరిపేసి పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలా కొంచెం ఈ ఫోటో యొక్క లాస్ట్లో ఇలా పెట్టేసేసి ఇప్పుడు మళ్ళీ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో తీసుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోల మీద తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా మొత్తం ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, మొత్తం ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఈ కీ అనే సింబల్ పైన నొక్కేసి ఇలా కొంచెం ముందుకు రండి. ఓకే, ఇలా కొంచెం ముందుకు జరిపేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఈ ఫోటోని కొంచెం ఇలా జరపండి. ఓకే, ఈ రకంగా అంటే మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు జరుపుకోవచ్చు. ఓకే, ఇలా చేసిన తర్వాత చూడండి, ఇలా ఇంకా కొంచెం ఇట్లా ముందుకు జరపండి. ఇలా ముందుకు జరిపేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇలా వెనక్కి తీసుకురండి. ఓకే, ఈ రకంగా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఈ లాస్ట్కి వచ్చేసేయండి. ఇలా లాస్ట్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసేసి ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఈ రకంగా డ్రాగ్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది ఇంకో ఫోటో తీసుకోండి. ఓకే, ఇలా ప్రతిదీ ఒక్కొక్క ఫోటో తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా మొత్తం ఇలా పెద్దగా చేసుకోండి. ఓకే, ఇలా పెద్దగా చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం ఇలా పెట్టేసేయండి, మొత్తం ఈ ఫోటో కనిపించకుండా ఇలా పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ కీ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసేసి దీన్ని కూడా మనం ఫోటో కొంచెం ఇలా జరపండి. ఇలా జరిపేసి
మళ్ళీ ఈ ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసేసి ఈ ఫోటోను పట్టుకొని ఇలా మీరు మిడిల్లో తీసుకురండి. ఓకే, ఇలా మిడిల్ తీసుకురండి. మళ్ళీ ఈ ఫోటోని ఇలా ముందుకు జరిపేసి మళ్ళీ ఈ ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసేసి ఈ ఫోటోను ఇలా జరపండి. ఓకే, ఈ రకంగా అంటే మీకు ఏ రకంగా అయితే అవి యానిమేట్ కావాలో ఆ రకంగా మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రకంగా అయితే చేసుకోండి. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ రకంగా మీరు పర్ఫెక్ట్గా మీకు కిందికి అంటే కిందికి, పైకి అంటే పైకి, ఇలా జూమ్ అంటే జూమ్ అవుట్ అంటే జూమ్ అవుట్, ఎట్లా అంటే అట్లా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇట్లా చేసుకుంటూ పోతే మొత్తం ఇట్లా 30 సెకండ్స్ వరకు చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం మీ అన్నీ చూపించుకుంటూ పోవాలంటే మనకు టైం వేస్ట్. మీకు ఏంటంటే ఒకసారి చూపిస్తూ చూడండి, ఒకసారి ప్లే చేస్తాను. ఇట్లా చూడండి మనం ఏ విధంగా అయితే మనకు ఇంతకుముందు మీకు డెమోలో చూపించానో ఆ రకంగా అయితే మనకి ఇట్లా ఫోటోలు అనేది యానిమేట్ కావడం జరుగుతుంది. చూడండి ఈ రకంగా మీకు ఎన్ని ఫోటోలు అయినా అన్ని ఫోటోలు మీరు పెట్టుకొని ఎట్లా అంటే అట్లా మీరు ఇట్లా జూమ్ అవుట్ అనేది జూమ్ ఇన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను కొన్ని ఫోటోస్ అయితే చేశాను ఫ్రెండ్స్, మీరు అన్ని ఫోటోస్ అయితే తీసుకోండి. ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఇప్పుడు ఇట్లా కంప్లీట్గా అన్ని ఫోటోలు మీరు యానిమేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒకటి లిరిక్స్ ఇచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ లిరిక్స్ సాంగ్స్ కూడా నేను నా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ ఫోటోస్ అన్ని మీరు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి లిరికల్ సాంగ్స్ ఇచ్చాను చూడండి. ఈ లిరికల్ సాంగ్స్ నా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ లిరికల్ సాంగ్స్ మీరు ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కత్తెర సింబల్ పక్కన ఉన్న బాక్స్ పైన ట్యాప్ చేసి ఈ పక్కన ఉన్న బాక్స్ పైన ట్యాప్ చేస్తే అది మొత్తం ఇట్లా స్క్రీన్ ఫిట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా స్క్రీన్ ఫిట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇదే లిరికల్స్ దాని సాంగ్స్ పైన ట్యాప్ చేసేసి ఇట్లా మనకు పైకి స్క్రోల్ చేస్తుంటే కింద బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసేస్తే మనకు స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసేసి మళ్ళీ పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ లేయర్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసేసి మన లిరికల్ సాంగ్స్ పైన ట్యాప్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి మనకి ఇలా థర్డ్ వన్ మొత్తం కలర్ అనేది ఫుల్గా పెంచుకోండి. పెంచేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను లిరికల్ సాంగ్స్ అనేది ఏ విధంగా వస్తాయో. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సాంగ్స్ అనేది మ్యూట్ చేస్తాను, ఎందుకంటే మనకు యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్ రావాలని సాంగ్స్ అయితే ప్లే చేయట్లేను. సాంగ్స్ ప్లే చేయకుండా మీకైతే వినిపిస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఈ రకంగా అయితే మనకు ఆ లిరికల్ సాంగ్స్తో పాటు ఆ వీడియో అనేది మనకు ఇట్లా రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు కూడా మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని వాట్సాప్ స్టేటస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చినటువంటి బెల్ బటన్ నొక్కి యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి షేర్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి కింద ఎక్స్పోర్ట్ అనే బటన్ వస్తుంది, దానిపైన నొక్కేస్తే అది మనకి ఇట్లా ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా కంప్లీట్గా ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అక్కడ నుంచి మనము ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, లేదంటే మనం వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో మీకు అర్థం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.